A1లో నేర్చుకునే టాపిక్లోకి వెళ్దాము. యాక్చువల్గా లుసిడా హ్యాండ్ రైటింగ్లో మనకి ఇక్కడ చూస్తే మీరు 1 2 3 4 ఈ 4 రూల్ బుక్లో 4 లైన్స్ ఉంటాయి కదండి. లుసిడా ఈ హ్యాండ్ రైటింగ్లో ఒక్కొక్క లైన్ని ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. అవేంటో నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫస్ట్ ఉన్న లైన్ ఉంది కదండి, ఈ ఫస్ట్ ఉన్న లైన్ని టాప్ లైన్ అని పిలుస్తారు. అలాగే ఈ సెకండ్ ఉన్న లైన్ని మిడిల్ లైన్ అని పిలుస్తారు. అలాగే ఈ థర్డ్ ఉన్న లైన్ని బేస్ లైన్ అని పిలుస్తారు. అలాగే ఈ లాస్ట్ లైన్ని బాటమ్ లైన్ అని పిలుస్తారు. సో మనం లుసిడా హ్యాండ్ రైటింగ్ నేర్చుకునే ముందుగా ఏ లైన్ని ఏమని పిలుస్తారో తెలుసుకోవడం ద్వారా మనం పెట్టే స్ట్రోక్స్ అనేవి మనకి ఈజీగా అర్థమవుతుంది. దానికోసమే మీకు ఈ లైన్స్ గురించి వివరించడం జరిగింది. అలాగే మనం ఇప్పుడు వీటిలో జోన్స్ గురించి కూడా తెలుసుకుందాము. జోన్స్ అంటే ఏంటి అంటే ఈ 4 లైన్స్కి మధ్యలో ఉండే ప్లేస్ ఉంది చూడండి, వాటిని 3 జోన్స్గా డివైడ్ చేయటం జరిగింది. ఈ 3 జోన్స్ని బేస్ చేసుకొనే మనం స్ట్రోక్స్ ఇవ్వటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అప్పర్ స్ట్రోక్, మిడిల్ స్ట్రోక్, లోవర్ స్ట్రోక్ అని. సో ఇక్కడ ఫస్ట్ది వచ్చేసి అప్పర్ జోన్. అప్పర్ జోన్ అని దేన్ని అంటామంటే పైన టాప్ లైన్ నుంచి మిడిల్ లైన్ వరకు మధ్యలో ఉన్న జోన్ని అప్పర్ జోన్ అని పిలుస్తాము. నెక్స్ట్ వచ్చేసి మిడిల్ జోన్. మిడిల్ జోన్ అని దేన్ని అంటామంటే మిడిల్ లైన్ నుంచి బేస్ లైన్ వరకు ఉన్న మధ్యలో ప్లేస్ని మిడిల్ జోన్ అని పిలుస్తాము. నెక్స్ట్ ఇది లాస్ట్ వన్ లోవర్ జోన్. లోవర్ జోన్ మీన్స్ బేస్ లైన్ నుంచి బాటమ్ లైన్ వరకు ఉన్న ప్లేస్ని లోవర్ జోన్ అని పిలుస్తారు. సో మనం స్ట్రోక్స్ లుసిడా హ్యాండ్ రైటింగ్ నేర్చుకునేటప్పుడు స్ట్రోక్స్ ఇచ్చేటప్పుడు స్ట్రోక్స్లో రాసేటప్పుడు ఈ జోన్స్ని బేస్ చేసుకొని మనం రాయటం జరుగుతుంది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 5S ఫార్ములా. మీన్స్ మనం ఏదైనా హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా మనకి 5S ఫార్ములా తెలిసి ఉండాలి. అదేంటి అంటే ఫస్ట్ ఎస్ వచ్చేసి షేప్. సో మనం ఫార్మేషన్ ఒక లెటర్ని ఏ ఫార్మేషన్లో దాన్ని ఇండివిజువల్ షేప్లో రాస్తున్నామో అదే దాని షేప్. నెక్స్ట్ సైజ్. సో కన్సిస్టెంట్గా అది టాలా, షార్టా, మిడిల్ లెటరా ఎలా రాస్తున్నామో అనేది దాని సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మూడోది వచ్చేసి స్లాంట్. స్లాంట్ మీన్స్ మనం లెటర్స్ రాసేటప్పుడు యూనిఫామ్గా లేదా స్లోప్ లెటర్స్ టైప్లో కొన్ని స్ట్రైట్గా, ఫర్ ఎగ్జాంపుల్ లుసిడా హ్యాండ్ రైటింగ్ వచ్చేసరికి మనం కొంచెం స్లాంట్గా రాయటం జరుగుతుంది. అలా ఒక్కొక్క హ్యాండ్ రైటింగ్ ఒక్కొక్క స్లాంటింగ్ స్టైల్ ఉంటుంది. ఫోర్త్ వన్ స్పేసింగ్. సో ఇన్ ద ఎనీ రైటింగ్ ఎదర్ ఇట్ ఈస్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఆర్ ఎనీ లాంగ్వేజ్ వీ హ్యావ్ టు మెయింటైన్ ద స్పేసింగ్. సో స్పేసింగ్ ఉండటం వల్ల బిట్వీన్ లెటర్స్ అండ్ వర్డ్స్ స్పేసింగ్ ఉండటం వల్ల మనకి ఈజీగా చూడడానికి హ్యాండ్ రైటింగ్ అనేది అందంగా కనిపిస్తుంది. వర్డ్ టు వర్డ్ స్పేసింగ్. ఫిఫ్త్ వన్ స్లిట్. స్లిట్ మీన్స్ ఇట్ మీన్స్ మనం ఓపెనింగ్ ఆఫ్ లూప్స్ అండ్ కర్వ్స్. అంటే బ్యాలెన్సింగ్గా ఏ కర్వ్కి ఏ లూప్కి మనం జాగ్రత్తగా ఎలా పెట్టాలి అనేది స్లిట్. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ హెచ్కి వచ్చేసి మనం లుసిడా హ్యాండ్ రైటింగ్లో స్మాల్ హెచ్ వచ్చేసి ఈ కరువులో పెడతాం. సో ఇక్కడ ఈ బ్యాలెన్సింగ్లో జాగ్రత్తగా మనం చూసుకొని జాగ్రత్తగా ఈ కర్వ్ ఇవ్వటం వల్ల స్ట్రోక్స్ అనేవి నీట్గా అందంగా పడతాయి. అలానే సేమ్ ఐ అనే లెటర్ తీసుకుంటే స్ట్రోక్ అండ్ స్లిట్ మూమెంట్ ఇలా ఉంటుంది.
సో ఒక్కొక్క లెటర్కి ఆ బ్యాలెన్సింగ్ స్లిట్ అండ్ లూప్ అండ్ కర్వ్స్ అనేవి మారుతూ ఉంటాయి. సో ఈ 5S ఫార్ములా అనేది మనకి ఏ హ్యాండ్ రైటింగ్ నేర్చుకున్నా సరే చాలా చాలా ఇంపార్టెంట్. ద ఫస్ట్ వన్ ఈస్ ఇన్ ద 5S ఫార్ములా ద ఫస్ట్ వన్ ఈజ్ షేప్. సో మన ఫార్మేషన్ ఆఫ్ ఇండివిజువల్ లెటర్స్, ప్రతి ఇండివిజువల్ లెటర్స్కి దాని ఇండివిజువల్ షేప్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ సైజ్. ఒక లెటర్ చిన్నగా ఉండొచ్చు, సో మిడిల్ స్ట్రోక్స్ అనేవి అన్నీ చిన్నగా వస్తాయి, అప్పర్ స్ట్రోక్స్ అనేవి లోవర్ స్ట్రోక్స్ అనేవి కొంచెం పెద్దగా వస్తూ ఉంటాయి. సో అవి టాల్ అవ్వచ్చు, షార్ట్ అవ్వచ్చు, మిడిల్ లెటర్స్ అవ్వచ్చు. నెక్స్ట్ స్లాంటింగ్ మీన్స్ అది మనం రాసే యాంగిల్, మీకు ఈజీగా చెప్పాలి అంటే. సో అన్నీ యూనిఫామ్గా కనిపించడానికి మీన్స్ మన ఈ లుసిడా హ్యాండ్ రైటింగ్ వచ్చేసరికి కొంచెం మన స్లోప్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాము. ఫోర్త్ వన్ ఈజ్ స్పేసింగ్ మీన్స్ మనకి వర్డ్ టు వర్డ్ మనం హ్యాండ్ రైటింగ్ నీట్గా అందంగా కనబడటం కోసం వర్డ్ టు వర్డ్ స్పేసింగ్ ఇచ్చుకుంటూ రాస్తే చాలా నీట్గా అందంగా కనబడుతుంది. ఫోర్త్ వన్ ఈజ్ స్లిట్ మీన్స్ నేను చెప్పాను కదండి, HLEEGB ఇక్కడ ఉన్న లెటర్స్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క బ్యాలెన్సింగ్గా కర్వ్, లూప్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. సో దీస్ ఆర్ 5S ఫార్ములా ఆఫ్ హ్యాండ్ రైటింగ్. సో ఇప్పుడు మనం మిడిల్ జోను, అప్పర్ జోను అండ్ లోవర్ జోను స్ట్రోక్స్ ఎలా పెట్టాలో చిన్న ప్రాక్టీస్ చేద్దాము. ఒకసారి చూడండి. ఇది అప్పర్ జోన్. ఇది మిడిల్ జోన్. ఇది లోవర్ జోన్. సో మనం రాసే లుసిడా స్ట్రోక్స్ కూడా ప్రతి అన్నీ కూడా ఈ 3 జోన్స్లోనే డిపెండ్ అయి ఉంటాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ లుసిడా రైటింగ్ నేర్చుకోవడానికి బేసిక్ స్ట్రోక్స్ మనం ఏం నేర్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో మన స్ట్రోక్స్లో భాగంగా బేసిక్ స్ట్రోక్స్ 3 టైప్స్లో ఉంటాయి. ఒకటి స్ట్రోక్స్ ఆఫ్ మిడిల్ జోను, స్ట్రోక్స్ ఆఫ్ అప్పర్ జోను, స్ట్రోక్స్ ఆఫ్ లోవర్ అండ్ మిక్స్డ్ జోను. సో ఈ టైప్స్లో మనం ఏ లెటర్స్ ఎందులోకి వస్తాయి అన్నది మనం ఫస్ట్ 1 by 1 బేసిక్ స్ట్రోక్స్ నేర్చుకుందాము. ఈ బేసిక్ స్ట్రోక్స్ వచ్చిన తర్వాత మిడిల్ జోన్ గురించి, ఒక్కొక్క జోన్ గురించి డీటెయిల్డ్గా నేర్చుకుందాము. ఫస్ట్ స్ట్రోక్స్ ఆఫ్ మిడిల్ జోన్లో బేసిక్స్గా ఏంటంటే వస్తాయి స్ట్రోక్స్ అన్నది ఇప్పుడు నేను 1 by 1 వేసి చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ స్ట్రోక్ ఇదండి. మళ్ళీ ఒకసారి రాస్తాను, మళ్ళీ చూడండి. రెండో స్ట్రోక్ వచ్చేసి ఫస్ట్ది, సో కొంచెం మనం స్లాంటింగ్ ఇచ్చి రాద్దాము. ఇదండి సెకండ్ స్ట్రోక్.
ఒకసారి మళ్ళీ 1 and 2 నేను మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ స్ట్రోక్ మళ్ళీ చూడండి. సెకండ్ స్ట్రోకు అండి, 2 స్ట్రోక్స్. నెక్స్ట్ స్ట్రోక్ వచ్చేసి మూడోది మనం స్మాల్ సి లెటర్ రాసినప్పుడు సేమ్ ఇలాగే రాస్తాము. సేమ్ స్మాల్ ఈ కూడా ఇంచుమించు ఇలాగే వస్తుంది. నెక్స్ట్ స్ట్రోక్ ఇంకొకసారి చూడండి. ఇంకొకటి వచ్చేసి కొంచెం అంబ్రెల్లా టైప్లో స్లాంటింగ్ లాగా రాయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఓ మనం లిస్ట్ హ్యాండ్ రైటింగ్లో కొంచెం స్లాంటింగ్గా స్లోప్గా రాస్తాము. ఇలా రాయకూడదు, ఎలా రాయాలి మళ్ళీ ఒకసారి చూడండి. ఓకే అండి. నెక్స్ట్ స్ట్రోకు ఇందాక మనం ఇటువైపు ఇచ్చాము కదా, ఇప్పుడు ఇది రైట్ సైడ్ ఇస్తాము. ఇది స్మాలర్ రాసినప్పుడు యూజ్ చేస్తాం. ఇంకొక స్ట్రోక్ సో ఇప్పటి వరకు మనం చెప్పుకునేవన్నీ కూడా స్ట్రోక్స్ ఆఫ్ మిడిల్ జోన్ అండి. ఒకసారి ఇలా అబ్జర్వ్ చేయండి 1 by 1. మళ్ళీ మనం నెక్స్ట్ నేర్చుకోబోయేది స్ట్రోక్స్ ఆఫ్ అప్పర్ జోన్. సో అప్పర్ జోన్లో ఏ స్ట్రోక్స్ మనం వస్తాయి? అప్పర్ జోన్లో వచ్చేవి మ్యాక్సిమం 2 వస్తాయండి. ఒకటి వచ్చేసి అప్పర్ జోన్ కదా,
సో ఇది ఒక స్ట్రోక్. సెకండ్ స్ట్రోక్ దీనికి కొంచెం స్లాంటింగ్ వస్తుంది, జాగ్రత్త. సో ఇవి అప్పర్ జోన్లో వచ్చే స్ట్రోక్స్. నెక్స్ట్ మనం లోవర్ జోన్లో వచ్చే స్ట్రోక్స్ ఏంటో ఒకసారి చూద్దాము. లోవర్ జోన్లో వచ్చే స్ట్రోక్స్లో ఫస్ట్ వన్ సో ఇవ్వండి లోవర్ జోన్లో వచ్చే 4 స్ట్రోక్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి మిక్స్డ్ జోన్. మిక్స్డ్ జోన్ అంటే మిక్స్డ్ జోన్ అంటే ఈ 4 లైన్స్ని మిక్స్ చేసుకుంటూ వస్తుంది. అది క్యాపిటల్లో అండ్ స్మాల్లో కూడా ఎఫ్ లెటరే వస్తుంది. అది మిక్స్డ్ జోన్లో ఎలా రాస్తామో ఒకసారి చూద్దాం. సో ఇది లుసిడా బేసిక్ స్ట్రోక్స్లో మిక్స్డ్ జోన్. సో ఒకసారి ఫైనల్గా మనం ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. డే 1లో లుసిడా బేసిక్ స్ట్రోక్స్లో భాగంగా ఈరోజు ఏ టాపిక్స్ చెప్పాను అంటే 5S ఫార్ములా గురించి జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలానే టాప్ లైన్, మిడిల్ లైన్, బేస్ లైన్ అండ్ బాటమ్ లైన్ గురించి చెప్పుకున్నాము. అండ్ జోన్స్, అప్పర్ జోన్, మిడిల్ జోన్, లోవర్ జోన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా స్ట్రోక్స్లో అప్పర్ జోన్, మిడిల్ జోన్, లోవర్ జోన్ ఎలా స్ట్రోక్స్లో రాస్తాము, అందులో భాగంగా స్ట్రోక్స్ ఆఫ్ మిడిల్ లైన్లో ఏ స్ట్రోక్స్ మనకి వస్తాయి, ఎలా రాయాలి. సెకండ్ వన్ స్ట్రోక్స్ ఆఫ్ అప్పర్ జోన్. స్ట్రోక్స్ ఆఫ్ అప్పర్ జోన్లో మనం 2 స్ట్రోక్సే వస్తాయి, ఆ 2 ఎలా రాయాలో తెలుసుకున్నాము. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ స్ట్రోక్స్ ఆఫ్ లోవర్ జోన్. ఈ స్ట్రోక్స్ ఆఫ్ లోవర్ జోన్లో 4 స్ట్రోక్స్ వస్తాయి, అవి ఎలా రాయాలో కూడా మనం ఒకసారి రాసుకొని చూసుకున్నాము. లాస్ట్ వన్ స్ట్రోక్స్ ఆఫ్ మిక్స్డ్ జోన్. ఈ స్ట్రోక్స్ ఆఫ్ మిక్స్డ్ జోన్లో ఒకటే వస్తుంది స్ట్రోకు, అది 4 లైన్స్ని టచ్ అయ్యి వస్తుంది కాబట్టి దాన్ని మిక్స్డ్ జోన్ అని పిలుస్తాం. దీన్ని ఒకే ఒక స్ట్రోక్ వస్తుంది, అది స్మాల్ ఎఫ్ అండ్ క్యాపిటల్ ఎఫ్. సో ఈరోజు టాపిక్ ఇదండి. దీని మీద మీకు వర్క్షీట్స్ కూడా నేను పీడిఎఫ్ పెట్టడం జరుగుతుంది. లేదు 4 రూల్లో రాస్తాము అంటే మీరు ఇబ్బంది లేదు అంటే 4 రూల్లో కూడా నాకు రాసుకొని డే 1 అని పెట్టి నాకు ఆ స్ట్రోక్స్ అన్నీ నేమ్ రాసి మిడిల్ జోన్, అప్పర్ జోన్, లోవర్ జోన్, మిక్స్డ్ జోన్ అని రాసి ఈ బేసిక్ స్ట్రోక్స్ నాకు రాసి చూపించండి. థ్యాంక్ యూ.